జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు మనం తల్లి, తండ్రి, పిల్లల వ్యవహారాల విషయాల గురించి ఇంకొన్ని తెలుసుకుందాం. పోయిన ఎపిసోడ్లో అత్త, కోడళ్ల గురించి, అలాగే భర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అత్తగారికి, కోడలికి ఉన్న అనుబంధంలో భాగంగా వారి మధ్య ఉన్న పోటీలు ఈ రోజుల్లో బాగా పెరిగిపోయాయి. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ మన భారతదేశ ప్రజలు ఉన్నారో, అలాగే ఎక్కడెక్కడ ఈ అత్తాకోడళ్ళు కలిసి ఉన్నారో అక్కడ ప్రతి చోట పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఒక ఇంట్లో మేజర్ ప్రాబ్లం ఉందంటే అది ఒకే ఒక కారణం, అత్తాకోడళ్ళ మధ్య కీచులాటలే. లండన్లో ఒక అత్తగారు నన్ను చూడ్డానికి వచ్చారు. ఆవిడకొక 45 ఏళ్ళు ఉండొచ్చు. ఆవిడ పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన సంస్కారవంతురాలు. లండన్లోనే నివాసం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసింది. ఇంటికి కోడళ్ళు వచ్చేశారు. ఈ రోజుల్లో చదువుకున్న కోడళ్ళు లండన్లో బయట ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఇంట్లో అత్తగారికి హెల్ప్ చేస్తున్నారు. పాతకాలపు అత్తగారు కాబట్టి ఆవిడ ఇంటి పనులన్నీ చూసుకునేది. బయట ఎక్కడా చేసి ఎరగదు. అందువల్ల ఆవిడ ఎక్స్పీరియన్స్ ఇంటి పనుల గురించి మాత్రమే అని చెప్పుకుంటుంది. ఈ రోజుల్లో చదువుకున్న కోడళ్ళు తమ ఇళ్లల్లో పనిచేసి ఎరగరు. చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేసేస్తున్నారు. ఇంట్లో పనులు నేర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. ఆ పైన అత్తగారింటికి వచ్చిన తర్వాతే తను అన్నిటికీ అలవాటు పడ్డం మొదలవుతుంది. ఈ అత్తయ్యలు కోడళ్లకు అది చేయడం రాదు, ఇది చేయడం రాదు, ఏది చేయడం తెలీదు, వాళ్ళ అమ్మ తనకేమీ నేర్పించలేదు అంటుంది. అనుకోవడమే కాదు, చెప్పడం జరుగుతుంది. కోడలు ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు అత్తగారిదే పై చెయ్యి అవుతుంది. అందువల్ల ఈ లండన్లో కొత్త కోడళ్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కోడలు చేసే ఇంటి పని ఏది తను మెచ్చుకునేది కాదు. లండన్లో ఇక్కళ్ళ పని మనుషులు దొరకరు. మనమే అంట్లన్నీ కడుక్కోవాల్సిందే. ఇంటి చాకరీకి పని మనుషులు దొరకడం కష్టం, మనమే చేసుకోవాలి. కానీ రోజు రాత్రి డిన్నర్ పూర్తయిన తర్వాత కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటారు. అంట్లు గిన్నెలన్నీ తోమి పెట్టుకుంటారు, పైన సర్ది పెట్టుకుంటారు. కోడలు బాగా నిద్రపోయిన తర్వాత ఈ అత్తయ్యలు కిచెన్ రూమ్కి వెళ్ళి చెకప్ చేస్తూ ఉంటారు, సరిగ్గా తోమిందా లేదా అని చూడ్డానికి. ఆమెకి ఎప్పుడూ సామాన్లు సరిగ్గా సర్దనట్టు ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల తిరిగి మళ్ళీ బయటికి తీసి తోమి మళ్ళీ తుడిచి అక్కడే తీసి పెడుతుంది, పైన అలమార్లో చక్కగా. ఇలాంటి ఒక కపటం ఎంతకాలం సాగుతుంది? ఎలాగైనా సరే ఒకరోజు బయటికి రావాల్సిందే. ఒకసారి సామాను కింద పడినప్పుడు కోడలు నిద్ర నుంచి లేచి వచ్చి ఏంటి శబ్దమని తొంగి చూసింది. అత్తగారు వస్తువులన్నీ శుభ్రపరుస్తోంది. ఆ తర్వాత కోడలనుకుంది, మనం పడుకున్న తర్వాత అత్తగారు మనం ఏం చేశామో చెక్ చేసి చూస్తుంది అని భావించింది. అత్తగారి గుట్టంతా బయటికి రట్టయింది. ఆ తర్వాత ఆ కోడలు అత్తగారిని మనసులో తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడికొచ్చి నేను చేసే పనులన్నిట్లోనూ లోటు చెబుతున్నారు, రేపటి నుంచి మీరే అన్ని పనులు చేసుకుని చావండి, నేను ఎందుకు మిగతా పనులను నెత్తినేసుకోవాలి అంది. ఆ తర్వాత కోడలు పనిచేయడం మెల్లగా స్టాప్ చేసి పారేసింది. ఏ ఒక్క పని చెయ్యడం లేదు. ఎవరైనా వచ్చి అడిగితే నేను చేసే పని అత్తగారికి నచ్చలేదు, మళ్ళీ చేసుకుంటుంది, నేనెందుకు చేయాలి అంటుంది. ఆవిడే చేసుకునివ్వండి. ఈ అత్తగారు అందర్నీ పిలిచి ఇలా అంటుంది, నా కోడలు ఏ పని ముట్టుకోవడం లేదు, బాగా సోమరిపోతులా ఉంది. ఇప్పుడేమో ప్రతి పని నేనే చేసుకుంటున్నాను, అంట్లు తోమడం కూడా నేనే. ఈ విధంగా పోటీ పడ్డం మొదలెడుతుంది. అత్తగారికేమో తని చేసేదే చాలా కరెక్టు అని అనిపిస్తుంది, కోడలికి అదే కరెక్టు.
ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. కోడలికి అందువల్ల వచ్చే కోపాలు తాపాలు ఎక్కడ చూపిస్తున్నారు? భర్త మీద చూపిస్తున్నారు, మామగారి మీద ఆ కోపాన్ని చూపిస్తున్నారు, అందరి మీద చూపిస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు నెగటివ్గా థింక్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయమైపోతుంది. ఆ తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే అందరూ వేరుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలాసార్లు పాపం ఆ కుర్రాడు కొత్త కాపురం చేయలేని స్థితిలో ఉన్నాడు. అందువల్ల తను జాయింట్ ఫ్యామిలీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి పట్టింది. ఈ పరిస్థితి అంతటా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి కేసు కూడా మేము చూసుంటాం. ఇది మన ముంబైలో జరిగిన విషయమే. పెళ్ళయి 1 సంవత్సరమే అయ్యింది. కోడలికి అత్తగారికి ఆడపడుచుకి ఈ మిస్అండర్స్టాండింగ్ చాలా వరకు పెరిగి పెద్దదైంది. ఆ కుర్రాడు నన్ను కలవడానికి వచ్చి చెప్పాడు, నా భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది, నేను తిరిగి రమ్మంటే తను రానంటోంది, నేను అత్తగారితో ఉండలేను అంది. నేను ఈ స్మార్ట్ పిల్లని, తెలివైన పిల్లని, ఉద్యోగస్తురాలని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ ఉద్యోగం చేసే పిల్ల చాలా స్మార్ట్గా ఉన్న పిల్ల. నా ముందే తన స్మూత్నెస్ చూపించింది. తను అత్తయ్యతో కొంచెం కూడా సర్దుకుపోలేకపోతుందని అన్నాడు. ఇప్పుడు మా తల్లిదండ్రులను ఎలా వదిలేయగలను? ఇటు సైడ్ చూస్తే వైఫ్ ఉంది, యాక్చువల్గా చూస్తే నాకు నా భార్యకి మధ్య ఏ గొడవ లేదు. ప్రాబ్లం అంటే అది అత్తకి కోడలికి మాత్రమే. ఇప్పుడేం చేయాలో తోచక ఇక్కడికి వచ్చాను అని నాతో చెప్పాడు. ఇలా చూడు, ఈవేళ కాకపోతే రేపు, ఇది కాకపోతే ఇంకొకటి, భార్య అవసరం లేదని చెప్పు. వెంటనే అతను అయ్యో ఖచ్చితంగా కావాలి అన్నాడు. జీవితంలో ఉన్నారు అన్నాడు. ఈ అమ్మాయికి నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే కూడా ఇంకొక దాన్ని నువ్వు పిలుచుకురాక తప్పదు కదా అని అడిగాను. ఈ ప్రాబ్లం అంతులేనిదే కదా. నీకు నీ భార్యకి మధ్య ఏ ప్రాబ్లము లేదని చెప్తే అదే తను మొండుకేస్తోంది కదా, విడిగా ఇల్లు చూసి పెట్టమంటోంది. ఇంతదాకా వ్యవహారం వచ్చేసింది కాబట్టి నువ్వు వేరే విధంగా కాంప్రమైజ్ అయిపో. మీ పుట్టింటికి దగ్గరలోనే చిన్నగా ఒక ఇల్లు అద్దెకు మాట్లాడదాం. ఈ కుటుంబాన్ని నువ్వు సాల్వ్ చెయ్యి. అలాగే పక్కనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవచ్చు కదా, అమ్మా నాన్నను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తూ పోతుండు. నీకు వేరే బ్రదర్స్ ఉన్నారా అని అడిగితే అవును ఉన్నారు అని చెప్పాడు. నెక్స్ట్ బ్రదర్స్ని పిలిచి ఇలా చూడవయ్యా, నువ్వు మీ తల్లిదండ్రులను చక్కగా నువ్వు చూసుకోవాలి అని అన్నాను. ఇద్దరినీ నువ్వే చూసుకోవాలి అని చెప్పాను. లేదంటే మీ ఇద్దరి మధ్య డైవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నాను. ఇంత ఖర్చు పెట్టి పెళ్ళి చేశారు, వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా. అదీ కాక ఇంకొక దాన్ని నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి కదా, కాబట్టి దీన్నే బాగా చూసుకో. అప్పుడే తన జీవితం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆ కుర్రాడు ఏమైనా సరే రెండో పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో కూడా పడొచ్చు. ఎందుకంటే అతనికి ఆ స్థాయి స్తోమత అనేది లేదు. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఆఖరిదాకా ఉండాల్సి వచ్చింది. అమ్మ నాన్న, పైగా హ్యాండిక్యాప్డ్ మనుషులు ఏ విధంగా వదిలేసి వెళ్ళిపోగలరు? ఒక్కోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డైవర్స్ అనేది ఇచ్చేస్తున్నారు కదా. ఆడాళ్ళు సర్దుకుపోవడం లేదు. తనకు ఏవేవో చెప్పి వివరించి జాయింట్ ఫ్యామిలీలో ఉండమని చెబుదాం, అయినా ఆ డైవర్స్ అడుగుతున్నారు. అది కూడా చదువుకున్న ఆడపిల్ల అయితే అడగక్కర్లేదు, సర్దుబాటే ఉండదు. ముంబైలో నన్ను కలవడానికి ఒక సోదరి వచ్చేది. తనకు 4 కోడళ్ళు, 4 కొడుకులు. ముందు జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, అందరూ ఒకే ఫ్యామిలీలా కలుసున్నారు. ప్రతి కొడుక్కి విడివిడిగా బిజినెస్ పెట్టించి ఇవ్వాల్సిన ఒక దుస్థితి పట్టింది. ఏం చేయగలం, చేసి తీరాల్సిన పరిస్థితి. 4 వేరువేరయ్యారు, ఇళ్ళు వేరయ్యాయి. అందరికీ పంపకాలైపోయాయి. 4కి 4 ఇళ్ళు వచ్చాయి. బిజినెస్ ఏమో 4 పార్ట్లయ్యాయి. ఇక మిగిలిపోయిన పంపకం తల్లిదండ్రులే. వీళ్లని ఏ విధంగా పంచుకోగలం? వాళ్ళందరూ కలిసి ఒక ఆఫర్ ఇచ్చారు. మీకు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండండి అని చెప్పారు. ఎప్పుడూ వీళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు మాత్రం సెలెక్ట్ చేసుకోమని చెప్పారు.
మిగతావన్నీ వచ్చిపోవడమంతా మీ ఇష్టప్రకారమే జరుగుతుంది అంది. ఆ అత్తయ్యకి మూడో కోడలంటే చాలా ఇష్టం. కానీ తండ్రికి నాలుగో కొడుకుతో మంచి అటాచ్మెంట్ ఉంది. రెండో కొడుకు బిజినెస్లో కొంచెం వీక్ అయిపోయాడు. తండ్రి అతని మీద ఎక్కువ సింపతి ఉంది. ఆ కోడలు చాలా మంచిదనుకోండి. అత్తగారితో తన అనుబంధం చాలా బాగా సాగింది. అది తప్ప ఇతరులకు ఎక్కడున్నా ఏ ప్రాబ్లము లేదనుకున్నారు. కానీ అత్తగారు మాత్రం మూడో కోడలు గురించే సంభాషిస్తూ ఉంటుంది. తన గురించి చక్కగా మాట్లాడుతుంది. ఇతరుల గురించి చెడు గురించే తను మాట్లాడదు అని చెబుతుంది. కానీ మిగతా వాళ్ళు ఈ అత్తగారు ఎప్పుడూ తన గురించే చెబుతోంది, మన గురించి ఏమీ చెప్పట్లేదే. మూడో కోడలు, ఆఖరి కోడలు వీళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్లాలన్నా కన్ఫ్యూషన్లో పడిపోయారు. ఒక నిర్ణయం తీసుకోలేని విధంగా ఉండిపోయారు. కానీ అందరికీ తెలుసు, నలుగురు బ్రదర్స్కి చాలా బాగా తెలుసు. అంటే తల్లిదండ్రులకు మూడో కోడలంటే చాలా ఇష్టం, ఆవిడ అక్కడే ఉంటుందని తెలుసు. ఈ చిన్న కోడలు చాలా హుషారు, చాలా స్మార్ట్. తను ఏమిటంటే అత్తగారికి కోడలు, మూడో కోడలు బాగా ఇష్టం కాబట్టి తను తన దగ్గరికే వెళ్ళని, మనకేంటి అని అనుకున్నారు. వాళ్లతోనే ఉండని, నాతో ఎందుకు ఉండాలి, నేను తనతో ఉండదలుచుకోలేదు. ఇది కపట నాటకం ఆడడం మొదలెట్టింది. అత్తయ్యతో తను చాలా అడ్డదిడ్డంగా మాట్లాడడం మొదలెట్టింది. అన్నింట్లోనూ విరుద్ధంగా ప్రవర్తించడం మొదలెట్టింది. సరిగ్గా మాట్లాడకుండా తనను అవమానించింది. తను చెప్పింది వినలేదు. ఈ ఒక ఐడియా కొన్నాళ్లు పాటించింది. ఎందుకంటే ఆఖరి కోడలు తనను సరిగ్గా చూసుకోదని మనసుకి అనిపించింది. నిజంగా తను మనతో ఉంటుందనుకున్నారు. అప్పుడు తను ఇందులోంచి తప్పించుకున్నట్టు భావించింది. అత్తగారు మూడో కోడలితో ఉండాలని నిర్ణయించుకుంది. ఈ కారణంగా అక్కడ పోటీ పెరిగిపోయింది. ఇక్కడ నియమం ఏంటంటే ఎవరితోటి చనువుగా ఉంటారో వాళ్ళతోటి గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. తండ్రి కొడుకులు బిజినెస్ మాట్లాడుకునేటప్పుడు చాలా సమస్యలు. ఆ కుర్రాడు బిజినెస్లో డౌన్ అయిపోయాడు. బిజినెస్లో హెవీ లాస్ వచ్చేసింది. కీచులాట్లు ఎక్కువయ్యాయి. మనం ఎంత పెద్ద తప్పు చేశామని వాళ్ళు ఫీల్ అవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఈ విధంగా జరగడం సహజం. అత్తగారు ఎవరినైనా ఫోర్స్ చేస్తున్నారా అంటే ఇద్దరు ముగ్గురుతో ఉన్నప్పుడు ఇతరుల ముందు ఇన్సల్ట్ చేసి వాళ్ళను తిట్టడము జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనసులో చికాకు పుడుతుంది. ఇద్దరు కోడళ్లతో ఉండడం అత్తగారికి చాలా కష్టం. బ్యాలెన్స్డ్గా ఉండడం అవసరం. ఎందుకంటే ఈ బంధుత్వాలన్నీ మనం కల్పించుకున్నవే. పోయిన జన్మ నుంచి మనం తెచ్చుకున్న బంధమే కదా ఇది. ఇతరులతోటి కొంచెం తేడాలొచ్చే సంబంధం ఉంటుంది. ఈ చేదు తీపి కలిసే కదా ఉంటాయి. అది లెక్క ప్రకారమే కదా జరుగుతుంది. ఈ విధంగానూ అది మారిపోతుంది. ఈ అత్తగారి బండారం అందరి ముందు బయటపడిపోతుంది. చిన్న కోడలు అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతుంది. పెద్ద కోడలు కూడా మొదట్నుంచి ఒక పోటీ భావన కలిగింది. ఇలాంటి ఇళ్లల్లోనే ఇలాంటి క్లాష్లు ఏర్పడుతుంటాయి. అత్తగారు కొంచెం అర్థం చేసుకోవాలి. మనసులో ఏవైనా ఉండొచ్చు, కానీ వ్యవహార జీవితంలో సరిసమానంగా ఉంటూనే తను ఇవన్నీ చేయాలి. అంతరాత్మలోనూ సరే ఈ ద్వేషం లాంటివి వదిలి పారేయాలి. నిజంగా దానికో అంత అనేది చూస్తీరాలి. వీటన్నిటి అంతు చూడాలి. లేదంటే ఇవన్నీ పోయిన జన్మలో జరిగినట్టు ఇప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత జన్మలకి అత్త కోడలు అని ఒక రకమైన యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనికో ముగింపు ఎప్పుడొస్తుంది? ఇవన్నీ వదిలేయాలి. ఎవరైతే తీవ్రమైనవి వదిలేస్తారో వాళ్లకు మోక్షం తప్పకుండా దక్కుతుంది. ఇది కూడా ఒక బరువైన యాక్షనే. ఇదొక అహంకారం. నేను అత్తా కోడళ్ల సైకాలజీలో తలదూర్చడం అంటూ ఉండదు. ఇంటికో కోడలు వచ్చేదాకా తను ఒక ఇంటి కోడలే కదా. కానీ ఈ అత్తగారు ఎప్పుడూ అధికారం చెలాయిస్తున్నట్టే ఉంటారు. డామినేషన్ చేస్తారు. అందర్నీ అణిచివేసి ఏళ్ల తరబడి ఏలుతున్నారు. ఈ స్ప్రింగ్లా అణుచుతుంటారు. తనకంటూ కోడలు రాగానే అన్నీ బయటపడిపోతాయి. దాని ఫలితం ఎలా ఉంటుంది? అణిచిపెట్టినవన్నీ అంటే ఆ ఇంటికొచ్చిన కోడల మీద రుద్ది కసి తీర్చుకుంటారు.
కోడలిగా తను ఉన్నప్పుడు అణుచుకున్నవన్నీ ఇప్పుడు ఒక హోదా దొరకడంతో, ఒక ఫ్రీడమ్ దొరకడంతో, ఒక స్వేచ్ఛ దొరకడంతో ఆ స్వేచ్ఛను తను మిస్యూజ్ చేస్తోంది. అప్పుడు అణుచుకున్నవన్నీ కోడలి మీద రుద్దుతుంది. అలాగే పదే పదే కోడలితో ఏమంటుందంటే, మా అత్తగారు నన్ను చాలా ఇదిగా ఉంచుకున్నారు, మోసం చేసే ఒక పొజిషన్లో ఉంచుకున్నారు, నన్ను నా భర్తతో ఎక్కడికి బయటికి పోకుండా చేసేది, ఎక్కడ ఒక పిక్చర్ కూడా పోనివ్వదు, ఎక్కడికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు మీరంతా వచ్చాక 2-3 సార్లు హోటల్కి వెళ్ళి తింటారు, సండే వస్తే పిల్లలతో జాలీగా ఊళ్ళు తిరిగి వస్తారు, మీ ఇష్టానికి ఊళ్ళు తిరిగి వస్తారు. ఎలా మారిపోయింది ఈ కాలం! ఈ కోడలు అత్తగారి ముందు ఏమీ చేయడమూ లేదు, చెప్పడమూ లేదు. కానీ మనసులో ఇలా అనుకుంటుంది, మీ కర్మ కొద్దీ మీకు భర్త దొరికాడు, దాంతో ఆ కాలపు మనిషిలా ఉన్నారు, ఇప్పుడు ఈ కాలం మారిపోయింది, అంచేత మాకు కొంచెం అదృష్టం వచ్చిందంది. నోరు విప్పి బయటికి చెప్పడము జరుగుతుంది. ఇలా ఉంటే కోడలు కొంచెం కూడా సిగ్గుపడకుండా మనసులో మాట బయటికి చెప్పేస్తోంది. మీ అత్తగారు మిమ్మల్ని కాల్చుకు తింటే దానికి మేమేం చేయగలం? ఇందులో మేం చేసిన తప్పేముంది? మీ కర్మ అది, అందువల్ల మీరు అనుభవించారు, మేమంతా పుణ్యం చేసుకున్నాం, అందువల్ల మాకు అన్నీ బాగానే జరిగిపోతున్నాయి. మాకు సాయం చేయడానికి చాలామంది పనోళ్ళు ఉన్నారు, మా భర్తలు బాగా సంపాదిస్తున్నారు. మామగారిని అత్తగారిని అందరినీ చూశాకే మా అమ్మ నన్ను ఈ ఇంటికి కోడల్ని చేసింది. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగా మొహం మీదే డైరెక్ట్గా అనేస్తున్నారు. అప్పుడు మీకేం భయం ఉన్నట్టు? అత్తగారు ఒక్క విషయం తెలుసుకోవాలి, ఎప్పుడు మన కోడలికి అన్నీ తెలుసని తెలుసుకుంటామో అప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా ఆర్గ్యుమెంట్ అవి చేయకూడదు. అప్పుడే ఒక ఇంట్లో సుఖం మనశ్శాంతి నిలకడగా ఉంటాయి. తండ్రి కొడుకులు హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలరు. తండ్రి కొడుకుల మధ్య ఏ ప్రాబ్లము లేదు, కోడలతో ప్రాబ్లం ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లము ఉండదు. కానీ ఈ అత్తాకోడళ్ల సమస్య నిలకడగా ఉండడం చేత తండ్రికి కొడుక్కి ప్రాబ్లం అవుతోంది, తల్లికి కొడుక్కి ప్రాబ్లం అవుతోంది, అలాగే భార్యాభర్తలకి కూడా ప్రాబ్లం అవుతోంది. అత్తగారులు ఈ లోకంలో ఉన్న ప్రతి అత్తాకోడళ్ల విషయాల గురించి వాళ్ళు కొంచెం గ్రహించాలి. మనల్ని కొంచెం మార్చుకుని మనం కొంచెం తెలుసుకుంటే ఈ ఇంట్లో నరక ప్రాయమైనవన్నీ స్వర్గతుల్యంగా మార్చుకునేలా మనం తీర్చిదిద్దుకోవాలి. పిల్లలు ఎంత సంతోషిస్తారు! పిల్లలు అవ్వాతాతలతో చాలా అటాచ్డ్గా పెరిగి పెద్దవుతారు, తల్లితోనూ ఉంటారు. కానీ మమ్మీ బామ్మల గొడవలు చూసి వాళ్ళ మనసు బాధకు గురవుతుంది. వాళ్ళకే మన తల్లిదండ్రులు ఎందుకిలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. బామ్మతో ఎందుకని ఇలా గొడవ పడుతోంది? ఇంకా చెప్పాలంటే ఇవన్నీ చూసి పిల్లలు నా భార్యను స్ట్రిక్ట్గా పెట్టుకుంటాను అని చెప్తారు, తను అమ్మతో గొడవ పడ్డానికి నేను ఒప్పుకోను అంటారు. మనసులో చాలా అందంగా నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా వాళ్ళకంటూ ఒక కాలం వచ్చినప్పుడు వాళ్ళు ఐసులా అలాగే కరిగిపోతారు. ఎందుకంటే గురువుగారి ముందు మన ఎత్తులు ఏవీ పారవు. దాంతో అమ్మ నాన్న ఎప్పుడూ అత్తగారింటికి వెళ్ళిన కూతుర్ని చూస్తూనే నించున్నారు. చూడమ్మా, ఇకపై నేను మీ అమ్మ వేరే వాళ్ళలా మారిపోయాం. ఇక ముందు మీ అమ్మ నాన్న మీ అత్తగారు మామగారు మాత్రమే. అత్తగారిని మామగారిని తల్లిదండ్రుల్లా భావించి వాళ్ళకి సేవ చేయాలి, వాళ్లనే నువ్వు ఆదరించాలి, వాళ్ళు ఏం చెప్పినా అలాగే విని అలవాటు పడాలి. ఎప్పుడూ ఆ ఇంట్లో అత్తామామలతోటి మర్యాద లేకుండా మాట్లాడకూడదు. రోజూ వాళ్ల కాళ్ల మీద పడి నమస్కరించాలి, వారి ఆశీస్సులు అందుకోండి. ఇవన్నీ పాటిస్తేనే మనం చాలా సుఖంగా ఉంటాం అనొచ్చు. కానీ వీధి ఏం చేస్తుందంటే దీన్ని ఎంతో కాలం సాగనివ్వదు. అత్తగారికంటూ ఒక ప్రత్యేక నేచర్ ఉంది, కోడలికి ప్రత్యేక నేచర్ ఉంది. ఇద్దరి మనసులు స్త్రీ లక్షణాలతో కూడుకున్నవి. సందేహించే మనస్తత్వం, విశాలమైన హృదయంతో ఉండట్లేదు. విశాలమైన హృదయం ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు కదా. కానీ ప్రతి చిన్న విషయంలోనూ భర్తకో మామగారికో కొంచెం కూడా అవగాహన ఉండట్లేదు. కానీ ప్రతి విషయము ఆడవాళ్లు అయిన అత్తగారికి కోడలికి వెంటనే అర్థమవుతుంది. ఇదే పెద్ద స్వరూపం అవుతుంది.
ఇప్పుడు రీసెంట్గా ఒక సోదరి ఇక్కడికి వచ్చింది. ఆవిడ చాలా స్మార్ట్, హుషారు. తను చెప్పింది, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రంగా ఉన్నాను. నా భర్త వచ్చి బాగా సంపాదిస్తున్నారు. అప్పటి నుంచి నా భర్తను నేను నా గుప్పిట్లో ఉంచుకున్నాను అని చెప్పింది. ఇంట్లో ఎప్పుడూ నాదే పెత్తనం, నాదే పైచేయి కావాలి, ఎప్పుడూ నేను చెప్పినట్టు అన్నీ సాగాలి. అందువల్ల నేను మా అత్తగారిని ఎప్పుడూ కిచెన్లోకి కూడా రానివ్వను. తను పని చేస్తానన్నా నేను వద్దని చెప్పేస్తాను. తన చేతిలోంచి లాక్కుని నేను పని చేస్తాను. ఆ తర్వాత నేను తనతో ఏమంటాను తెలుసా? మా అత్తగారు ఏ హెల్ప్ చేయడం లేదు. ఆవిడ చేస్తానన్నా నేను చేయించను, తనని చెయ్యనివ్వకుండా. కానీ తను చేయడానికి ఏమీ లేదంటుంది. అత్తగారు ఏం చేయగలదు? ఆ సోదరి ఇక్కడికి వచ్చి జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత నేను చేసినవన్నీ తప్పని అర్థం చేసుకుంది. ఇప్పుడు ఆ విధంగా చేయడం లేదు. అలాగే మా అత్తగారిని నేను అమ్మలా చూసుకుంటున్నాను. ఈ మధ్య పొద్దుట లేవగానే అత్తగారికి నమస్కరించుకుని కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నేను చేసిన తప్పులన్నిటికీ మదనపడి తన దగ్గర నేను క్షమాపణ కోరుకుంటాను. ముంబైలో ఒక ఫ్యామిలీ పరిచయమైంది. 2 కొడుకులు, 2 కోడళ్ళు, ఒక అత్తగారు. మామగారికి కొడుకులకు మధ్య ఏ ప్రాబ్లమూ లేదు. ప్రాబ్లం అంతా అత్తా కోడళ్ల మధ్యే, ఆడపడుచులు వదినలకు మధ్యే, స్త్రీకి మధ్యే. అత్తగారికి ఏంటంటే పెద్ద కోడలికి ఒంట్లో బాగోలేకపోతే తన సొంత కూతుర్లా సేవ చేస్తుంది. కానీ ఇది జరగలేదు కాబట్టి అది ఆవేశానికి దారితీస్తుంది. కానీ కోడలు ప్రతి విషయంలోనూ తను జోక్యం చేసుకుంటుంది, కిచెన్ విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది అని అనుకోవడం మొదలెట్టింది. ఎప్పుడూ కిచెన్లో ఏ పని చేయొద్దు అంటుంది. నేను చేస్తాను. కానీ అత్తగారికి ఏమనిపిస్తుంది పాపం, ఇప్పుడే జబ్బు చేసింది, తనకేమీ చేసుకోలేదు అనుకుంది, నేను సాయం చేస్తాను అని వస్తారు. ఈ డీలింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. పని చేసే విషయంలో ఆడపడుచుకి వదినమ్మకి అండర్స్టాండింగ్స్ లేవు. అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు. ఆ రోజు మనకొక పెద్ద ఫంక్షన్ జరిగింది. అత్తా కోడలు మామగారు అందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. ఒకరికొకరు కాళ్ల మీద పడి అందరి ముందు క్షమాపణ అడిగారు. అరెరే, మనం తెలుసుకోకుండా మనం పొరపాటున అత్తయ్య గారిని చాలా ఇబ్బంది పెట్టాము. ఆ అత్తగారు నేను నా కోడల్ని కూతుర్లా చూసుకుంటానని పశ్చాత్తాపపడింది. ఇక ముందు ఇలా నడుచుకోము, మేము చాలా ప్రేమతో ఉంటాం, కొంచెమైనా అర్థం చేసుకునే మనసు రావాలి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని తెలుసుకుని దాన్ని మనం గుర్తిస్తే ఈ లోకమే స్వర్గమైపోతుంది. అలాగే ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ మోక్షాన్ని దక్కించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర కోట్లాది తప్పులు స్టాకులా కుప్పపోసున్నాయి. పరాయి వాళ్ళ తప్పులే కనిపిస్తాయి, మన తప్పులు కనిపించడం లేదు. మనలో తప్పులు ఎన్నో దాగున్నాయి, అది మనం యాక్సెప్ట్ చేయడం లేదు. మన అహంకారం మన తప్పుని కనబడకుండా చేస్తోంది, అవతలి వాళ్ల తప్పుని వేలెత్తు చూపుతుంది. ఇందువల్లే లోకంలో ఎటు చూసినా తప్పుడు మనుషులే కనిపిస్తూ ఉంటారు. లోకంలో సుఖపడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇతరుల తప్పులను మీరు పట్టించుకోకండి, మన తప్పులను గుర్తించాలి. కర్మయోగ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇతరుల తప్పులు కెలకడం వల్ల మనకు కర్మ పెరిగిపోతుంది. మన తప్పులను గుర్తించడం వల్ల మన కర్మ నుంచి మనం బయటపడొచ్చు అని చెప్తోంది. సంపూర్ణ శక్తి సంపాదించవచ్చు. ఇంకా చెప్పాలంటే అన్ని తప్పులు తప్పించేస్తే అప్పుడు మీరు భగవంతుడైపోతారు. ఎవరైతే వాళ్ళ తప్పులను గుర్తిస్తారో వాళ్ళు భగవంతుని స్థానం పొందడానికి అర్హులవుతారు. ఇది సాధిస్తే మనకు కర్మ అనేది ఉండదు. అలాగే వాళ్లే దేవుళ్ళైపోతారు. దేవుడు కావడం చాలా పెద్ద విషయం. మీరు భగవద్గీత జీర్ణించుకుంటే మీరు భగవంతులైపోతారు. మన దేవుళ్ళు కృష్ణుడు, రాముడు, మహావీరుడు అందరూ నరుడు నుంచి నారాయణులైపోయారు. తల్లి కడుపు నుంచే పుట్టారు. వాళ్ళు తమ కర్మలన్నీ తెంచుకుని అన్ని తప్పులను తప్పించి పరమాత్మ స్వరూపాన్ని దర్శించుకుని అందరూ పుణ్యం సంపాదించుకున్నారు. ఈ సమాజానికి, ఈ లోకానికి ఇదే వాళ్ళు నేర్పించారు. ఇక్కడ మీ తప్పులన్నిటి నుంచి బయటపడమని, ముక్తి సాధించమని చెప్తున్నాను. నిజంగా భక్తి భావనతో ఉండమంటున్నాను. అప్పుడే పరమపదం, మోక్షపదం ప్రాప్తిస్తాయి. జై సచ్చిదానంద.